10వ తరగతి చదువుతున్న యువకుడు ఉప్పాల అమర్నాథ్ గౌడ్పై పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుందని, ఆ విషాద ఘటనకు నేటితో 3 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ఏలూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతిరావు, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏలూరులోని పవర్పేట క్యాంపు కార్యాలయంలో ఉప్పాల అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఇటువంటి అనేక దురదృష్టకర దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి రావడానికి వైసీపీ నాయకత్వం పలు కుయుక్తులను పాల్పడుతుందని, అయితే ప్రజలు వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని, రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వానికే మద్దతిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి నాగరాజు, మనోహర్, సంతోషి, కొల్లేపల్లి రాజు, కోరాడ బాలకృష్ణ, పైడి వెంకట్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడిని, 15 సంవత్సరాల కుర్రోడిని ఆ లెక్కన వేధిస్తున్నారని అన్నందుకు నోట్లో మూత్రం పోసి పెట్రోల్ పోసి తగలెట్టిన ఘనత ఆ యొక్క ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2023లో జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అన్నారే తప్ప వీధి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, అబ్దుల్ సత్తార్, అలాగే అమర్నాథ్ గౌడ్ అన్ని కులాల్లోనూ కూడా అందరినీ పట్టణ పెట్టుకున్నారు, హింసించి పట్టణ పెట్టుకున్నారు. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ 83 కాడి నుంచి అధికారంలో ఉన్నప్పుడు కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుముక గౌడాసు, శెట్టి బలిజ గౌడాసే. మరి ముఖ్యంగా కూడా ఎక్కడ చూసినా సరే మేము చూస్తూనే ఉండేవాళ్ళం. వాళ్ళు 100కి 90 మంది మాది ఏంటంటే మాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా సైకిల్ గుర్తే అనేవారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పాడి కట్టి కాటికి పంపి 2 సంవత్సరాలైనా ఏంటంటే పాడి కట్టి కాటికి పంపించి 2 సంవత్సరాలైనా ఇంకా సిగ్గు శరం లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఆబోతుల్లాగా వెర్రవీగుతున్నారు. వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఏదో మెడికల్ కాలేజీది ఫస్ట్ తీసుకొచ్చారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మెగా డిఎస్సి, దగా డిఎస్సి అంటున్నారు. మెగా డిఎస్సి తీసి అన్నాళ్ళు అయిందండి, 8 నెలలు అయింది. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ టైంలో ఏమైనా ఒక్క పోస్ట్ తీశారా? వాళ్ళకి ఏమీ లేదు. ఒక సోషల్ మీడియాలో పెట్టుకుని దాంట్లో ట్రోలింగ్ చేసుకుని ఈ యొక్క ఇది బజారుకి ఎక్కుతున్నారు తప్ప వాళ్ళ పత్తా సత్తా లేదని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. అయితే ఒకటి మట్టికి హ్యాట్సాప్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. 5 సంవత్సరాల్లో బయటికి రాని వ్యక్తి, 5 సంవత్సరాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి వారానికి ఒకసారి మట్టికి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. జనాల్లో కూడా బారికేడ్లు పెడతానికి, తెరలై కట్టుకుని వెళ్తానికి అధికారంలో లేదు కదా, అందువల్ల వెళ్తున్నాడు. వాళ్ళకి ఆ 11 కూడా రావు. రానున్న రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేస్తాను. మరి నేటికి 3 సంవత్సరాలు నిరంకుశ పాలనలో జరిగినటువంటి మారణకాండ, మరి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న కుర్రోడిని, 10వ తరగతి చదువుతున్న కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారనే కారణంగా అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. నేటికి ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఇలాంటి మారణకాండ అనేకమైనవి మరి గొడ్డల పార్టీ ఎన్నో చేసింది. మరి అలాంటి పార్టీ ఈరోజు మరి బీసీలకి మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి ప్రబల్గాలు పలుకుతుంది. వాళ్ళ నైజం ఏంటంటే అబద్ధాలు చెప్పడం, మోసం చేసి అధికారంలోకి రావడం, తర్వాత బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మరి మైనారిటీలని అందరినీ కూడా తొంగలోకి తొక్కడం వాళ్ళకి అలవాటు. ఎందుకంటే మన గత ప్రభుత్వంలో చూసాం, మన సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు, ఎస్సీ డాక్టర్ గారు, అతనికి ఒక మాస్క్ అడిగినందుకు అతను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి చంపడం జరిగింది. అలాగే అనేక మంది డోర్ డెలివరీ ఇచ్చారు ఒక డ్రైవర్ని. మరి ఇలాంటి మారణకాండ చేస్తున్నటువంటి గత వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్తుంది. అటువంటి వారిని మన బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి రాబోయే 2029లో వాళ్ళని మొన్నటి 11 సీట్లు వచ్చిన ఈసారి 1 సీటుకే పరిమితం చేయాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక అమర్నాథ్ గౌడ్ అనే 10వ తరగతి చదువుతున్న బీసీ కుర్రోడిని
వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారన్న కారణంతో తన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారండి. అంటే చిన్న పిల్లోడు అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలో తెలియక జనాల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డోర్ డెలివరీలు చేసుకొని గత 3 సంవత్సరాల కిందట ఆ అబ్బాయిని చంపేశారు. అదేవిధంగా నిన్నగాక మొన్న ఈ వైసీపీ నాయకులు బయటకు వచ్చి అంటే మేము ఉన్నాము అని జనాల్లో తెలియడం కోసం లేకపోతే యాక్టింగ్ కోసమో తెలీదు వంగల్పూటి అనిత గారిని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా ఇదిగా ఉందండి. మహిళలను ముఖ్యంగా చెప్తున్న మహిళల్ని ఇష్టం వచ్చినట్టు గత 5 సంవత్సరాలు కూడా అదే విధంగా తిట్టారు. బూతుల ప్రభుత్వం అది. మళ్ళా అదేవిధంగా ఈ రోజున అధికారంలో మేము ఉండి కూడా ఒక హోమ్ మినిస్టర్ అయ్యండి ఆవిడని వ్యక్తిగతంగా తిట్టడం చాలా ఖండిస్తున్నామండి. ఆవిడకి సభాముఖంగా ఆవిడకి సారీ చెప్పాలని కోరుతున్నాను.